హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను డిజైన్ చేసుకున్న బ్లౌజెస్ని మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ కనుక ఎవరైనా చూడాలని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో నేను డిజైన్ చేసుకున్న బ్లౌజెస్ని నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను మామూలుగా సింగిల్ బ్లౌజ్ కుట్టుకున్న ఫస్ట్ అయితే, కానీ అది బ్లౌజ్ లేదు, పోయింది. ఈ బ్లౌజ్ నేనైతే ఫస్ట్ ట్రై చేసిన డిజైన్ అంటే బుగ్గల చేతులు పెట్టుకోవాలని నాకు, అంటే నేను సొంతంగా డిజైన్ చేసుకోవాలని ఇదైతే ఫస్ట్ డిజైన్ చేసుకున్నాను నేనైతే. ఈ బ్లౌజ్ నేను ఫస్ట్ స్టిచ్చింగ్ నేర్చుకోగానే బ్లౌజ్ సొంతంగా నేనైతే స్టిచ్ వేసుకున్నా. ఈ బ్లౌజ్ బుగ్గలు పెట్టుకొని ఇక్కడ మామూలుగా గోట్లాగా వేసుకున్నా. ఇక్కడ గోట్లాగా వేసుకొని చిన్నగా పైపింగ్ చేసుకున్నాను ఈ విధంగా. సో ఫస్ట్ బ్లౌజ్ ఇది నాది. కానీ నేనైతే ఎట్లా వస్తుందో అనుకున్నా, కానీ బాగా వచ్చింది ఫిట్టింగ్ అయితే. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ కుట్టుకున్నా. ఇక్కడ మామూలుగా హ్యాండ్స్కి ఫ్రిల్స్ వస్తాయి, అది కుట్టుకున్నా కానీ అది ఎక్కడ దొరుకుతలేదు. ఇప్పుడైతే నెక్స్ట్ థర్డ్ బ్లౌజు. ఇది మామూలుగా సింపుల్గా కుట్టుకున్నా. ఈ ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను నేనైతే. స్టిచ్ చేసుకున్నా నేనే చిన్నగా. ఇక్కడ బ్రాడ్గా నెక్ బ్రాడ్గా అయింది, అయితే చిన్నగా ఒక చిన్నది ఇట్లా పెట్టుకున్నాను నేను ఈ బ్లౌజ్. సింపుల్గా కుట్టుకున్నా, ఎందుకంటే ఇది మామూలుగా వర్క్ వచ్చింది దీనిపైన కాబట్టి నేనైతే సింపుల్గా కుట్టుకున్నా. నాకు ప్రతి బ్లౌజ్కి హ్యాంగింగ్స్ కావాలి, హ్యాంగింగ్స్ లేకపోతే నాకు మంచిగా అనిపించదు. బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకున్నా ఈ బ్లౌజ్ అయితే. నాకైతే బోట్ నెక్ స్టిచ్ చేసుకోవాలని ఇష్టం, కాకపోతే అంతగా పర్ఫెక్ట్గా రాదు. అయితే మళ్ళీ మా ఊళ్ళో మళ్ళీ టైలరింగ్ది అది పెడితే, ఫౌండేషన్ వాళ్ళు వచ్చి పెడితే మళ్ళీ నేనైతే బ్లౌజెస్ అంటే బోట్ నెక్ డిజైన్ నేర్చుకున్నా. ఫస్టే మంచి క్లాత్ పెట్టి కుడితే ఖరాబ్ అవుతుందేమోనని చెప్పి నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్ తోటే ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను నేను. మళ్ళీ మంచి క్లాత్ తెచ్చుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకున్నా నేను. డ్రాప్ షేప్ పెట్టుకున్నా. డ్రాప్ షేప్ ఫ్రంట్ అయితే సింపుల్గా ఇట్లుంటుంది. ఈ విధంగా. నెక్స్ట్ వచ్చి ఇది నేనైతే మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నా ఈ శారీ. అసలు పర్టికులర్గా నేనైతే ఆర్డర్ చేసుకోవడానికి కారణం అయితే ఈ బ్లౌజ్ వల్లనే. ఈ బ్లౌజ్ పీస్ బాగా నచ్చింది నాకైతే, ఈ వెల్వెట్ బ్లౌజ్ బాగా నచ్చింది, దీనివల్లనే నేనైతే ఆర్డర్ పెట్టుకున్నా. ఇది కూడా మామూలుగా స్టార్ నెక్ పెట్టుకొని స్టిచ్ వేసుకున్నా ఈ బ్లౌజు. హ్యాంగింగ్స్ చూడండి ఏ విధంగా స్టిచ్ వేసుకున్నాను. హ్యాంగింగ్స్ మామూలుగా బ్యాక్ ఫ్రంట్ స్టార్ నెక్ షేప్ పెట్టుకున్నా, సింపుల్గా స్టిచ్ చేసుకున్నా. నేనైతే మిషన్ కొన్న దగ్గర నుంచి నేనే నా బ్లౌజెస్ నేనే స్టిచ్ వేసుకుంటా. నెక్స్ట్ ఇదైతే రీసెంట్గా ఒక 2 months బ్యాక్ అయితే నేనే డిజైన్ చేసుకున్నా ఈ విధంగా.
ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి చిన్నవి, చిన్న హ్యాంగింగ్స్ పెట్టుకున్నాయి. ఇక్కడ హ్యాండ్స్కి కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను నేనైతే. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఈ బ్లౌజ్, అందుకని నేను కూడా స్టిచ్ వేసుకున్నా ఈ విధంగా. నాకు కూడా ట్రై చేయాలనిపిస్తుంది కొత్తవి ట్రెండింగ్లో ఉన్న బ్లౌజెస్కి. నేను కూడా అంటే నేర్చుకోవాలి, నావి నేనే స్టిచ్ వేసుకోవాలి అనే విధంగా నేనైతే ఈ విధంగా స్టిచ్ వేసుకున్నా. ఇట్లా హ్యాండ్స్ వస్తాయి. ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ వచ్చేసి ఫైనల్ లుక్. ఈ విధంగా ఇది రౌండ్ షేప్ పెట్టుకున్న దీనికి సేమ్ హ్యాంగింగ్స్. నెక్స్ట్ ఇదైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించుకున్నాను నేను. ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా రోజులు అవుతుంది అసలు నేను ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించుకోవాలి, ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలని చాలా ఆశ. అసలు నాకైతే ఒక్కట్లేదు, మగ్గం వర్క్ మీదనైనా ఎంబ్రాయిడింగ్ వర్క్ మీదనైనా. అయితే నేనైతే సింపుల్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించుకున్నా ఈ బ్లౌజు. కానీ నేను నేనే కుట్టుకోలే ఈ బ్లౌజు, ఆమెతోటే స్టిచ్ వేయించుకున్నా. ఈ బ్లౌజ్ ఒక్కటి నేను మాత్రం కుట్టుకోలేదు. చూడండి ఫ్రెండ్స్, మామూలుగా సింపుల్గా పెట్టేసింది ఆమె అయితే హ్యాంగింగ్స్. ఏదైనా డిజైన్ పెడితేమో అనుకున్న హ్యాంగింగ్స్, మనీ మాత్రం బాగానే తీసుకుంది. సింపుల్గానే కుట్టింది ఆమె. అంటే వర్క్, ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఆమెనే వేసి వాళ్ళ వర్కర్స్ తోటి స్టిచ్ వేసిస్తారట. అయితే నా బ్లౌజ్ మాత్రం ఆమెనే కుట్టింది. కానీ హ్యాంగింగ్స్ నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన, ఇక్కడ ఏదైనా మామూలుగా దీనికి కూడా ఏదైనా వర్క్ పెట్టి కుడుతుంది అనుకున్న హ్యాంగింగ్స్, కానీ పెట్టలేదు. డబ్బులు మాత్రం బాగానే తీసుకున్నది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, నా బ్లౌజెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.